జీవితాలు. అందుకే అంటాడు, ఇంకా మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను మీ వంటి వాడని అనుకుంటున్నావా? ఆయన మనుష్య కుమారుడు. ఆయన ఆలోచన ఎలా ఉంటుందండి? లూకాసు వార్త 19:10 చెప్తాడు. అక్కడ నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి దైవసుతుడు అనగా మనుష్య కుమారుడు అనగా దేవుని కుమారుడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావా? అయ్యో, నేను నశించిపోతున్నాను, నేను దిగజారిపోతున్నాను, ఆత్మీయ జీవితంలో భౌతిక జీవితంలో నేను ఎంతగానో కృంగిపోతున్నానని ఆయన రక్షించడానికి వచ్చినటువంటి దైవసుతుడు, ఆయన దేవుని కుమారుడు అని నీకు అర్థమైతే నువ్వు ఇంకెన్నడూ ఇలా క్రీస్తుని అంగీకరించకుండా ఉండవు. అందుకని క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నావు? మత్తయి 12:8 అంటాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు. చదవమంటున్న మాట మత్తయి 12:8. చూడండి, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. మరి అటువంటి ప్రభువును ఏం చేయాలి? మనము ఆరాధించే వారముగా ఉండాలి. ఆదివారం వస్తే కొట్టేస్తాం. నిజముగా నీకు ప్రభు అంటే ఏంటో అర్థమైతే నువ్వు ఆదివారం చర్చి మానేవు. నువ్వు నిజముగా క్రీస్తు అంటే నీకు అర్థమైతే ఆదివారము ప్రభువును స్తుతించి ఆరాధించకుండా ఉండలేవు. విశ్రాంతి దినములో కూడా మనము మన సొంత కార్యాలను మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇలా గమనించండి, నీవు శోధించే వారిగా ఉండకూడదు. యేసు ప్రభువును మరలా సిలువ వేసే వ్యక్తిగా ఉండకూడదు. ఏం చేయాలండి? ఆ ప్రభువును మనము స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. మనుష్య కుమారుడు ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు. మనుష్య కుమారుడు ప్రభు అయి ఉన్నాడు. మనుష్య కుమారుడు పిల్లరా మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలవాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే పిల్లరా చూడండి, మత్తయి సువార్తలో చెప్తాడు. ఇక్కడ 13:41 ఏం చేస్తాడో తెలుసా? మనం ఒకవేళ ఆయన మనుష్య కుమారుడు అనగా దైవస్తుతుడు ఎంత శక్తిమంతుడు ఇక్కడ చెప్తున్నాడు. మత్తయి సువార్త 13:41 మనుష్య కుమారుడు తన దూతల్ని పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఎంత శక్తిమంతుడంటే దేవుని కుమారుడు దూతలకు ఆజ్ఞాపించే అధికారము కలిగినటువంటి వాడు. అదే సమయంలో మనుష్య కుమారుడు శిక్షించే అధికారం కూడా కలిగిన వాడు. ఒకటేమంటున్నాడు, నువ్వు పాపములో దేవునికి వ్యతిరేకమైన జీవితంలో ఉన్నప్పుడు ఆయన దైవస్తుడైనటువంటి అనగా దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో నీకు వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చాడు. రెండవది ఏం చెప్తున్నాడు? తన దూతలకు తన అధికారాన్ని చూపించి తన దూతలను పంపి ఎవరైతే లేదా ఆయన రాజ్యంలోని ఆటంకములకు సకలమైన వాటిని దుర్రీతి పరులను అందరినీ కూడా పోగేసి ఎక్కడ పడేస్తారండి? అగ్నిగుండంలో. అంటే రక్షించే అధికారము ఉంది, శిక్షించే అధికారము కూడా కలిగిన, అంటే ఈ రెండు అధికారాలు కలిగిన వాడని ఆయన మాటలో మనం చూస్తాం. ఇక్కడ మనుష్య కుమారుడు మనం అనుకుంటే ఆయన రక్షించడానికి కదా వచ్చింది, శిక్షిస్తారంటాడేంటి అనుకోవచ్చు. అంటే ఇక్కడ చెప్పిన మాట ఆయన రెండవ రాకడలకు సంభవించేటువంటి విషయాలు. అందుకనే ఈ రోజున నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నీవు ఇప్పటికైనా తెలుసుకొని గ్రహించుకొని దేవుడు నాకు ఈ 2026వ సంవత్సరం కూడా నాకు అవకాశం ఇచ్చాడని నిన్ను నీవు సరిదిద్దుకోగలిగితే ఆయన రక్షణ ఏంటో నువ్వు చూడగలుగుతావు. లేదనుకో రేపు రాబోయేటువంటి దినంలో ఖచ్చితంగా ఏమన్నాడు? మొత్తాన్ని పోగేసి అగ్నిగుండంలో పడేసి అంటే శిక్షిస్తాను అంటున్నాడు. సరే, ఈ మానవుని ఆయుష్కాలం ఇంకా ఉందిలే అనుకుంటే గ్యారెంటీ ఉందా? మనిషి యొక్క ఆయుష్కాలం ఎంత? అది కూడా ఆయాసకరమే. ఎప్పుడు ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితులు. అందుకనే పిల్లల దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సంవత్సరంలో ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నువ్వు రక్షణకు పాత్రుడివి, పాత్రురాలు అవుతావు.
దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు అనుగ్రహించే ఉచితమైన రక్షణ పొందుకునే అవకాశం ఉంటుంది. రాబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షను తప్పించుకునేటువంటి ఉంటుంది. ఆయన మన నశింప చేయడానికి రాలేదండి, ఆయన రక్షించడానికి వచ్చాడు. ఎప్పుడు అగ్నిగుండంలో వేస్తాడంటే దేవుని రాకడలో జరిగేటువంటి విషయం. ప్రస్తుతం ఆయన కృపను ఇస్తాడే తప్ప ఆయన శిక్షించప చేయడానికి రాలేదు కదా. ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అంతటి అధికారము కలిగినటువంటి తండ్రి ఇచ్చాడు ఆయనకి అధికారం. మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు అధికారం ఇచ్చాడు ఏదైనా చేయటానికి. ఏమన్నాడు ఇక్కడ చెప్తాడు కదా, చూడండి లూకాసు వార్త యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో తండ్రి ఆయనకి అధికారం ఇచ్చాడు. చదవం అక్కడ. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో చూడండి, తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహం. అంటే ఆయనకి తీర్పు తీర్చే అధికారం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ నీ ఎడల ఆయన దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ ఆత్మ రక్షించబడాలని. ఎప్పుడున్నాడైనా మనుష్య కుమారుడు అంటే 2025 సంవత్సరాల క్రితము మనుష్య కుమారుడు ఈ లోకంలో ఉన్నారు. తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారము తండ్రి ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఇప్పుడు తీర్పు తీర్చలా. ఎన్నో తప్పులు చేస్తున్నావు, ఎన్నో దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు, అయినా నీకు తీర్పు తీర్చడం ఎందుకో తెలుసా? నీ మీద దీర్ఘశాంతం చూపిస్తున్నా, నీకు అవకాశం ఇవ్వటం, నువ్వు రక్షణ పొందుకుంటావని. కాబట్టి మనుష్య కుమారుడు మనం రక్షించడానికి వచ్చాడు గనక ఆయన మనకిచ్చినటువంటి కాల పరిమితుల్లో నీవు గనక ఆయన వైపు తిరగకపోతే, ఆయన మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో మనం గనక గ్రహించి ఆయన వైపు తిరగకపోతే ఖచ్చితంగా ఆయన శిక్షించడానికి ఆయన మన కొరకు వస్తాడు. ఇలా రక్షించి శిక్షించి మూడోదిగా దేవుడు మనల్ని తన యొద్ద చేర్చుకొని ఆయనతో చేసేటువంటి శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆయన మనకిచ్చేటువంటి ప్రతి అవకాశంను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏందుకనే నిర్లక్ష్యం చూపించకూడదు. మనుష్య కుమారుడు ఎవరంటే ఆయన ప్రభు అయి ఉన్నారు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభు అంటే ఎవరని చెప్పాను? మెస్సియా, అడోనాయ్ అని చెప్పాడు. ఆయన దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మొట్టగా ఎందుకు వస్తాడు ఆయన? ఎందుకు వచ్చాడు? ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. రెండవదిగా ఆయన వైపు తిరగకపోతే, ఆయన మాట వినకపోతే ఆయన శిక్షిస్తాడు. మూడవదిగా పిల్లరాజు అంతేకాదు, ఆయన ప్రభు గనక మనం ఆయనకు లోబడి జీవించాలి. ఆయన ప్రభు అయి ఉన్నాడు కనుక మనం లోబడాలి. ఆయన మనము దేవుని కుమారునిగా నీవు ఖచ్చితంగా అంగీకరించాలి. అలా ఆయనను ఎవరైతే నిజముగా ఈయన దైవసుతుడు, ఈయన మెస్సియా, ఈయన ప్రభువు, దేవుని కుమారుడు అని ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. అందుకే అడుగుతున్నాడు, నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నువ్వు నిజముగా అడోనాయ్ ప్రభు అని గుర్తిస్తే, నిజముగా ఆయన దైవసుతులను గుర్తిస్తే నీ జీవితంలో పిల్లరా నువ్వు మరలా యేసుక్రీస్తుని సిలువ వేసే పని నువ్వు చెయ్యవు. యేసుక్రీస్తుని చిక్కులు పెట్టి బాధ పెట్టే పనులు నువ్వు చేయవు. ఆ పరిచయలు ఎందుకు చేస్తున్నారు అంటే క్రీస్తుని గురించిన సరైన అవగాహన నీకు లేదు కాబట్టే ఆ విధంగా ఉంటున్నారు. ఎప్పుడైతే నీవు ఆయన అంగీకరిస్తావో, దేవుని కుమారుడు దైవసూత్రాన్ని అంగీకరిస్తావో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. మత్తయి సువార్తలో చివరిగా చెప్తున్నా, యేసుప్రభు వారండి తన శిష్యులను అడిగాడు, అయ్యా ప్రజలు ఏమనుకుంటున్నారు దాన్ని అని శిష్యుల్నే ప్రశ్నించారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏమనుకుంటున్నారంటే పిల్లరా, కొందరేమో బాప్తిస్మం ఇచ్చే యోహానని, మరి కొందరేమో ఏలియా అని, కొందరు ఇర్మియా అని లేదా ఇంకోళ్ళని, కొందరేమో ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారని చెప్పారు. అప్పుడు ప్రభు అన్నాడు, వారందరూ సరే, ఇంతకీ నీవు నన్ను ఏమనుకుంటున్నావు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి చదివితే మనకి అక్కడ కనిపిస్తుంది. చదవండి అమ్మా.
బాప్తిస్మిచ్చే యోహాననియు అందుకైనా మీరైతే శిష్యులైనటువంటి అందరితో అన్నాడు, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, అక్కడ ఉన్న శిష్యులు అందరూ ఉన్నారు కదండి, అంతమంది శిష్యులను అడిగారు, మీరందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళందరూ మాట పేతురు మాత్రం ముందుకు వచ్చాడు. ఏమన్నాడు తెలుసా? సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని చెప్పాను. శిష్యులు అంటే వాళ్ళెవరు కూడా అందుకు అంగీకరించలేకపోయారు ఆ మాట చెప్పడానికి. పేతురు మాత్రం ముందుకు వచ్చి ఆ మాట చెప్తున్నాడు, అయ్యా నీవు సజీవుడగు దేవుని కుమారుడు. ఇప్పుడు ఈరోజు మన అంశము, నీవు నిజముగా దేవుని సుతుడు అని, ప్రభు అయిన క్రీస్తు అని ఆయన సమాధానం ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రభువుని కుమారునిగా అంగీకరించే వారికి వచ్చే ఆశీర్వాదం, ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన రక్షించేవాడని, ఆయన వైపు తిరగకపోతే ఆయన శిక్షించేవాడని ఎవరైతే పిల్లరా అంగీకరిస్తారో ఆ రీతిగా, అట్టి వారికి కలిగే ఆశీర్వాదము ప్రభు ఇక్కడ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? శిష్యుల్లో సీమోను పేతురుకి ఇచ్చాడు. ఎందుకని? ఆయన ఒప్పుకున్నాడు, నువ్వు సజీవుడవు దేవుని కుమారుడివి, దైవశుద్ధుడు అని, ప్రభు అయిన క్రీస్తు అని ఇలా చెప్పినప్పుడు అక్కడ ప్రభు ఆయనకి ఇచ్చిన ఘనత ఏంటో తెలుసా? అందుకు యేసు 17వ వచనంలో, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు అంటే యు ఆర్ బ్లెస్డ్ అంటాడు. నీవు ఆశీర్వాదం అంటే ఇక్కడ గమనించండి పిల్లరా, ఏమంటున్నాడంటే పేతుర్ని దేవుడు ఆశీర్వదించాడు. ఏమన్నాడు? కింద వచ్చినప్పుడు అంటాడు, కింద మాటల్లో, ఈ బండ మీద నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అక్కడ వాగ్దానం చేస్తున్నాను. ప్రియమైన దేవుడా, అటువంటి ధన్యత అంటే ఒక ఆధిక్యతనిచ్చాడు. శిష్యులతో ఎవరితో అన్న ఈ మాట? పేతురుతోనే చెప్పాడు, నువ్వు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టను, పాతాళ లోక ద్వారములు. చూడండి, ఇంత ఆధిక్యత పేతురికి ఇచ్చాడు కదా. ఈ రోజున పిల్లరా, నువ్వు గనక ఆయన దైవసుతుడని, ఆయన ప్రభు అని, క్రీస్తు అని, మెస్సీ అని నీవు గ్రహించి అంగీకరించగలిగితే నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని పొందు, ఒక ఆధిక్యతనిస్తాడు, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నేను తీసుకెళ్తాడు. లరా, ఇంకా నీవు దేవుని అంగీకరించకుండా ఉన్నట్లయితే ఈ రాత్రైనా నీవు ఆయన నన్ను రక్షించడానికి వచ్చాడు, నేను ఆయన వైపు తిరగకపోతే నన్ను శిక్షిస్తాడని గ్రహించుకొని ఇలా ఒక మరి ఏ విధంగా అయితే దావీదు తన తప్పును తెలుసుకుని సరిదిద్దుకున్నాడో ఆ రీతిగా మనం కూడా సరిదిద్దుకొని ఇలా ఆయన ప్రభు అని, దైవ కుమారుడని మనం అంగీకరించి ఒప్పుకొని విశ్వసించినట్లయితే ఇలా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును.